సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. సహోదరులారా, ప్రార్థన చేసి. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 6 నెలలు మీరు కాపాడి 7వ నెల బహుమానంగా ఇచ్చి ఈ విజ్ఞాపన కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రము. వర్షాకాలం ఆరంభ దినాలలో ఉన్నాము, ఇంతవరకు వర్షము లేదు. కనికరం చూపండి. భూమి మీద తొలకరి వాన, కడవరి వాన కురిపించువాడవు నీవే గదా. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీకు కొనదాయించి, నదులు, చెరువులు, వంకలు, వాగులు, బావులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీకు కొనదాయించి, రైతు ఆశ కలిగిన వాడు ఇదిగో విశ్వాసముతో విత్తనం వేసి, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు మోసుకొని వచ్చుననే మాటను బట్టి ముగిస్తారు. వేసిన పంట పొలాలను మీరు ఆశీర్వదించండి, తగు ఆరోగ్యము దయచేయండి. నైనా 100 ఫలించినట్లుగా మీకు ముఖ్యంగా వర్షం విషయములో అద్భుతమైన సహాయమును పెడతాయి. ఈ దినం విజ్ఞాపన కూడిక ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ దాసుడు బలహీనుడు మరుగుపరిచి, నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు విశ్వాసము గల పిల్లలకు ఒక ధైర్యముతో కూడిన మాట. రక్షకుడు ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము. ఎవరికొరకో కాదు, ఎవరినెవరినో కాదు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. 2వ కీర్తనలో ఏముందంటే, నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా నీకిచ్చేదను. ధైర్యముతో కూడిన మాట, తన ప్రజలను ధైర్యపరిచే మాట. 2వ కీర్తనలో నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. నన్ను అడుగుము, నాకు మొరపెట్టుము. మనం ప్రభువును అడగకుండా సహాయము కొరకు ఎవరెవరో దగ్గరికి వెళుతూ ఉన్నాం.
అందుకే యెషయా గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట ఉంది. దేవుని యొద్ద విచారించకయు సహాయము కొరకు ఐగుప్తునకు వెళుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారించకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. తోడ్పడతారంట. నీకెందుకు మేమున్నాం, నువ్వు కానీ. ఎవరంటే వీళ్ళు కీడు చేయు వారికి తోడ్పడువారు. ఆడేమంటాడు, ఆడెవరి దగ్గరికి పోడంటే ఎవరిని అడగడంట. కనీసం నీకెందుకు మేమున్నాములే సరే. పరిశుద్ధ లేఖనమును నమ్మితే ఎదుటివారికి తీర్పు తీర్చు మనుషుడా, నిన్ను నీవు తీర్పు తీర్చుకొనవా? దేవుని ఉగ్రత వారి మీదికి పెళ్ళున దిగుతుందని. బైబిలు పుక్కిడి పురాణము కాదు, బైబిలు యథార్థమైనది. గుర్తుపెట్టుకో. కీడు చేయి వారికి తోడ్పడే వారి మీద కూడా ఆయన లేస్తాడంట. జాగ్రత్త. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. 30వ అధ్యాయములోనే యెషయా గ్రంథం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. విశ్వాసీ గృహములో, విశ్వాసీ జీవితములో లోక సామెత ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నీ బలహీనతలేవో, నీ అక్కరలేవో ప్రభువుకు మాత్రమే నువ్వు తెలియజేయి. ఫిలిప్పీ పత్రిక 4:6లో దేనిని గూర్చియు చింతపడక
ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ విన్నపములు హృదయపూర్వకముగా ఆయనకు తెలియజేయండి. 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము, మీ ప్రతి అక్కర, మీ ప్రతి సమస్య తీర్చును. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా దయచేయు దేవుడు. కనుక నాకు మొరపెట్టు. నువ్వు మొరపెడితే నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన. 91వ కీర్తన 15వ వచనములో, 91వ కీర్తన 15వ వచనములో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా, ఆమె నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇవ్వడమే కాదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అపోస్తుల కార్యాలు 7, 9, 10 వచనాలలో యోసేపు సోదరులను గురించి, అతని అన్నలు మత్సరపడి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో తన ఇంటి వారికి ఐగుప్తునకు ప్రధానిగా నియమించాడు. నాకు మొరపెట్టు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. తోడు ఉండడమే కాదు, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. చాలా మంది గొప్పలకు పోయి తిప్పలు పడుతూ ఉన్నారు. లోకసామెత. దేనికి పోయి? గొప్పలకు పోయి 10 మందిలో మేం కూడా ధనవంతులమే అన్నట్టు కనబడడానికి ఆరాటపడుతూ ఉన్నారు. అక్కర్లేదు. యెహోషువతో అన్నాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని. ఏం చేశాడు? అతన్ని గొప్ప చేశాడు. అతని కీర్తిని వ్యాపింపజేశాడు. నువ్వు మొదలు పెట్టుకుంటే పతనమవుతావు. చాలామంది మొదలు పెట్టుకుంటున్నారు, మేమేదో గొప్పవారం అన్నట్టుగా, సత్యవర్తులము అన్నట్టుగా. బ్రతుకులో ఏమాత్రము మార్పు లేదు, సాక్ష్యము ఏమాత్రము లేదు. కానీ మేము గొప్పవారము, మేము సత్యవర్తులము, సత్య సిద్ధాంతము మాకు తెలుసు. అసలుకు నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో ఒక్కసారి నీవు ప్రశ్న వేసి, ఎదుటివారికి బోధించు నీవు నిన్ను నీవు బోధించుకొనలేవా అని అంటున్నాడు.
ఉందా సాక్ష్యము? నకిలీలు ఎక్కువైపోతుంది ప్రపంచంలో. ఇప్పుడు నకిలీ మందులు ఎక్కువైనాయి చూసారా? నకిలీ బతుకు, నికార్సైన బ్రతుకు కాదు, నకిలీ బతుకు. ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే దాని వెనకలే నకిలీది వస్తువు. కారణమేమి? ఎలాగైనా పొట్టే విత్తనాలు విత్తనాలే, గోధుమలే, గురుగులు. కానీ గురువులు గోధుమలు అనుకోకూడదు. చాలామంది గురుగులు బతుకు కలిగి ఉండి మేము గోధుమలము అని అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తారు, అతడు లేక ఆమె నాకు మొరపెడుతూ నేను తనను విడిపిస్తాను, ఆమెను విడిపిస్తాను, అతన్ని గొప్ప చేసేదను. నువ్వు నేను అనుకుంటే రాదది. గొప్ప చేయాలంటే ప్రభువే గొప్ప చేయాలన్నా. గతంలో హేమానుని గురించి మనం ధ్యానం చేశాం. హేమానును గొప్ప చేయుటకై దేవుడు అతనికి అధిక సంతానం ఇచ్చాడు. గొప్ప చేయుటకై నాకు మొరపెట్టు, దిగులు పడాకు, ఆందోళన పడాకు, ప్రభు సన్నిధిలో ప్రార్థించుట, గోజాడుట, పదే మాటికి సిగ్గుమాలి ప్రభునడుగు, దేవుడు జవాబిచ్చెంతవు. యాకోబు నన్ను ఆశీర్వదించు అని మొదలుపెట్టాడు రాత్రి. ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడుతూ ఉన్నాడు. మాటికి అంట గోజాడుతూ ఉన్నాడంట. అవి మానేసినాం మనం. అరే నిన్నగాక మన వచ్చారా మన ఊరికి, స్థలం కూడా కొన్నారా, ఇల్లు కూడా వేసారా, భోజనం కూడా పిలిచారురా, భోజనం కూడా తిని వచ్చారురా. నేను మాత్రం మా తాత ఇచ్చిన పాత కొంపలోనే ఉన్నానురా. అంత ఫోకస్, అంత సమయం ఎదుటివానికి పెట్టే బదులు నిన్ను నీవు మనసు పెడితే ఎప్పుడో ఉన్నతమైన వ్యక్తిగా మారిపో. మన మనసంతా ఎదుటి వాళ్ళ మీదనే. అది తీసేసుకోవాలి విశ్వాసి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. అతను నాకు మొరపెట్టగా అతను విడిపించి అతని గొప్ప చేయుదును. 2వ మాట 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చేయగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయమైన కోరిక నెరవేరుట, నా కోరిక నెరవేరుట నేను చూసి ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి, ఆయన నన్ను విశాలమైన స్థలానికి తీసుకెళ్ళి నాకు ఉత్తరం ఇచ్చాడు.
విలాపవాక్యాలలో నాకు భయము సంభవించిన దినమున నేను నీకు మొరపెట్టగా నువ్వు నా యొద్దకు వచ్చి భయపడకుమి అని సెలవిచ్చితివి గదా. కనుక నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన నీకు ఉత్తరం ఇచ్చి విశాల ప్రదేశాన్ని తీసుకుని వేసుకెళ్తున్నాడు. నువ్వు మైదాన భూమికి వెళ్ళు, నేను నీతో అక్కడ తన భక్తులకు తెలపకుండా తానేమీ చేయడంట. ఆయన నీతో ముచ్చటించాలని ఉన్నాడు, నీతో మాట్లాడాలని ఉన్నాడు. కానీ నువ్వు వినవే, లేచిందా లేడీ అన్నట్టుగా పరిగెత్తడమే సరిపోయింది నీకు. సరే, నువ్వు కూర్చోవు కదా ఆయన సన్నిధిలో. నువ్వు కూర్చుంటే ఆయన ఎన్నో మాట్లాడాలని ఉన్నాడు. కానీ నీకు ఇష్టం లేదు కదా ఆయన సన్నిధిలో ఉండుట. లోక విషయాలలో, లోక స్థలాలలో ఎక్కడెక్కడో ఉండుట నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ ప్రారంభ దినాలలో ప్రభుతో గడిపిన సమయము నేడు నీకుందా? ఒకసారి గుండెల మీద చెయ్యేసి రక్షింపబడిన దినాలలో ఉన్న ఆసక్తి ఆయన బోధిస్తాడు. 119వ కీర్తన 26వ వచనములో నా చర్య అంతటిని భక్తుడు దేవునికి చెప్తూ ఉన్నాడు. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య క్రియలను నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత, కపటపు ఆలోచన, కపటపు ప్రవర్తన, కపటపు చేష్టలు నాకు దూరము చేయము. నీ ఉపదేశము నాకు దయచేయము. కపటపు నడత, నతానేలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రక్షకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వడం కాదు, నీ గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు ప్రభు యొద్దకు రావాలి. నీ సాక్ష్యాన్ని బట్టి 10 మంది మార్పు రావాలి. నీ సాక్ష్యాన్ని బట్టి నలుగురు నిన్ను అసహించుకోకూడదు. చిచ్చి వాందేం బతుకండి. సరే, నతానేలు ప్రభు దగ్గరికి వస్తే ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము, దేవా నాకు కపటము నడత దూరము చేయము అన్నాడు భక్తుడు. పైకి భక్తి వలె హృదయము తోడేలు స్వభావం, పైకి గొర్రె చర్మము, హృదయము తోడేళ్ల స్వభావము. నా గురించి 10 మంది చెప్పుకోవాలి.
ఆయన అండి అలాంటి వాడు కాదండి. ఎందుకు ఆయన మీద అట్లా మాట్లాడుతున్నారు? ఆయన మాకు బాగా తెలుసు. ఆయనే రక్షించబడినప్పుడు 2 పట్టణ ప్రజలు అతని ఆరోగ్యాన్ని బట్టి అతన్ని చూసి అనేకులు దేవుని యందు శ్వాస సమరయ స్త్రీ మార్పును బట్టి, ఆమె మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇది సాక్ష్యం. నేను డప్పు కొట్టుకుంటే ఏం లాభం? నేను దండోర కొట్టుకుంటే ఏం లాభం? నేను దండోర కొట్టుకుంటే కుక్క మురిగినట్టే. కుక్క మురుగుతా ఉంటుంది ఊరుకనే. ఏ లాభం? నీ ఆధ్యాత్మిక జీవితంలో సాక్ష్య జీవితం భక్తుడు కోరుకుంటున్నాడు. నాకు కపటపు నడక నాకు దూరము చేయి, నాకు బోధించు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నన్ను నడిపించు. నువ్వు మొరపెడితే ఆయన నేనున్నాను అంటాడంట. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారికి ఇలాగూ జరుగును. ఎలాగూ? వారు వేడుకొనక మునుపే. 32వ కీర్తన 5లో అదే కదా. యెహోవా సన్నిధిని నా పాపమును ఒప్పుకొందు అనుకొంటి. ఇంక ఒప్పుకొనలే. నీవు నా పాపమును పరిహరించి ఉన్నా. ఒప్పుకొందుననుకొంటిని. వారు వేడుకొనక మునుపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. కనుక పరిస్థితులను బట్టి కుటుంబం ప్రార్థనలో గడపాలి, ప్రభువుని అడగాలి. ప్రతి పరిస్థితులలో ఆయన సహాయము చేయు దేవుడు, నిన్ను ధైర్యపరచువాడు. 138వ కీర్తన 3వ వచనం. 138వ కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. మన ప్రజలను ఆయన ధైర్యపరచువాడు. నేను మొరపెట్టు దినమున నువ్వు నాకు ఉత్తరమిచ్చితివి. నేను నీరసించిపోయాను. నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు, లోకంలో ఎవరికి లేవుగా అని నీరసించిపోయినప్పుడు నాకు వేడి పుట్టించి త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి.
నా భయపడ, దేవుడు సహాయం చేస్తాడు. దిగులు పడ, దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ప్రభు కొరకు నిలవు. అయ్యా ఇప్పుడైనా ప్రభుని నమ్ముకు, అమ్మ ఇప్పుడైనా ప్రభుని నమ్ముకు, అమ్మ ఇప్పుడైనా ప్రభు కోసం నిలవడాము అని యోబు సముదాయించుకున్నాడు తన్ను తాను. అందుకనే కోల్పోయిన దానిని దేవుడు రెండింతలుగా ఇచ్చాడు. నాకు త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నేను మొరపెట్టిన దినమున. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, నీవు బహు ప్రియుడవు, నీవు బహు ప్రియురాలవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకోమని నాతో అనగా, నేను ధైర్యము తెచ్చుకొని నువ్వు నన్ను ధైర్యపరిచితివి. నాకు ధైర్యం ఇచ్చితివి. కారణమేమి? నేను మొరపెట్టు దినమున. ఎంత చక్కని మాట. పదకొండవ వచనం, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము. అంత అయిపోయిందిలే అనేది క్రైస్తవ జీవితము కాదు. నేను ఇంకను ఆయనను స్తుతించెదను. ఏముంది, అయిపోయింది అని లోకం అంటుంది. కానీ భక్తుడు అంటాడు, నా ప్రాణమా నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. 42వ కీర్తనలో చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు. ఇంకను నా దేవుడని నేను ఆయనను స్తుతించెదను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను యోబు భార్య అనింది, నువ్వు ఇంకను యథార్థతను వదిలిపెట్టవా? దేవుని వలన మేలే కాదు, కీడును కూడా అనుభవించవలెను కదా. అందుకని యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే
రెండింతలు అధికముగా అతనికి దయచేసెను. చిన్న సమస్య వస్తే అత్తబత్తి చెట్టులాగా ముడుచుకొని పోతాం. ఏ రోగము రాకూడదంట, ఏ జబ్బు రాకూడదంట, పైసల్లో ఒక పైసా కూడా తగ్గకూడదంట. అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. కోల్పోతే పాట పాడు అంటే ఆడ ఈడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండవు. నువ్వు ఎన్నైనా అంటావు, ఇక్కడ మాకు రావాలా కదా. ఎక్కడి నుండి అంట? ఇక్కడ మాకు రావాలా కదా. యోబు వైపు చూడు. యాకోబు భక్తుడు అన్నాడు, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి కదా. సరే, ఆధ్యాత్మిక జీవితములో ప్రభును స్తుతించుటలో మానకూడదు. నేను మొరపెట్టగా నువ్వు నన్ను ధైర్యపరిచితివి. దానియేలు ధైర్యము తెచ్చుకో, నీకు శుభమవునుగాక అని నన్ను ముట్టి ధైర్యపరచగా నేను ధైర్యమును తెచ్చుకొంటిని. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమా కనుక ఈ 28వ తేదీ నాకు అద్భుతమైన ఫలితాలతో పాస్ అవుటకు నీ కృపను దయచేసి. రేపు 7 సాగిబండ శ్వేతాను నేను రాయబోయే పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా నీ కృపను నాకు. ఆయన ఫలితాలిచ్చు దేవుడు, ప్రశంసించే దేవుడు, ప్రసిద్ధికెక్కించు దేవుడు మన దేవుడు. కనుక ప్రార్థించుట అలవరుచుకోవాలి. ప్రార్థిస్తే నీ దుఃఖాన్ని తొలగించి నీకు సంతోషమిచ్చే దేవుడు. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. యోవేలు 2:19 యోవేలు గ్రంథం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇక అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారస తైలమును మీకు పంపించదను. మేలుతో నీ హృదయమును తృప్తిపరచు దేవుడు. అవమానాస్పదముగా చేయడు అంటే మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఖ్యాతి ఇస్తాడంట తన ప్రజలకు. ఆయన ఏమిస్తాడంట? ఆయన తన ప్రజలకు ఖ్యాతినిచ్చెదను. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన కొరకు విశ్వాసి నిలబడాలి. ఆఖరి మాట యెషయా గ్రంథం
41వ అధ్యాయము 17వ వచనం. 41వ అధ్యాయము 17వ వచనం. దీన దరిద్రులు నీళ్లను వెతుకుతున్నారు. నీళ్లు దొరకక వారి నాలుకలు దప్పి చేత ఎండిపోతున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసినని తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్ల లేని మెట్టల మీద నేను నీళ్లను పారజేయుదును, లోయల మధ్య ఊటలను ఉబుకా చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను. ఆయన నీ ఆధ్యాత్మిక జీవితము నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేస్తాడు. కనుక ఆయన ఉత్తరమిచ్చు దేవుడు. తారా కిషోర్ విషయములో దేవుడు ఒక గొప్ప ప్రమాదము నుండి దేవుడు రక్షించాడు. ఆపరేషన్ విషయములో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. ఆ గాయములను ముట్టి సంతోషముతో నడుచున్నట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేసి రేపు ఉదయం సాగిబండ శ్వేత మరి అనంతపురంలో పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. సహోదరులు దొరై స్వామి కుమారుడు పాల్ గారు CA పరీక్షలు రాశారు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. బత్తల దేవదాస్ కుమార్తె పేరు సురేఖ అనంతపురం కాలేజీలో చదువుతూ ఉంది. మరి ఆ ప్రాంతపు వాతావరణం, కాలేజీ క్యాంపు ద్వారా తాను సంచరించే ప్రతి స్థలములో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా చక్కగా ఎదుగునట్లుగాను, చదువులో మోషే వలె సకల విద్యలు అభ్యసించినట్లుగాను, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబమూల వలె ఉన్నారు అన్నట్టుగా మరి సురేఖ కొరకు ప్రార్థన చేయండి. మరి జ్యోతిర్మయ్, బత్తల జ్యోతిర్మయ్ ఈ నెల 20 ఎప్పుడు మరి మేము ప్రార్థన చేస్తున్నాము. ఓకే, కనుక ఆమె పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది. అధికారులను దేవుడు కార్యం జరిగించి తగిన డేట్ ఇచ్చినట్లుగా ప్రార్థన చేయి. ఇంకా మీ ప్రార్థన అవసరతలు, ముఖ్యంగా వర్షము కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే మనకు కాస్త వర్షంలోనే మరి మన సంఘములో పెద్ద రైతు ఆయన మొక్కజొన్న పంట వేశాడు. మరి చక్కగా ఫలించినట్లుగాను ఆంధ్ర ప్రాంతంలో ఇంతవరకు విత్తనం విత్తలేదు. ఈ సమయానికి పోతే పచ్చని పొలాలు కనపడేటి, ఇప్పుడు నల్ల రేగడి మట్టి కనపడతా ఉంది. ఒక విధంగా మన ప్రాంతమే మేలు ఇప్పుడు. కనుక సస్యశ్యామలముతో కన్నీటితో విత్తువాడు
సంతోషంతో పనులు గోయినట్లుగా నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, చెక్ డ్యాములు, బోర్ల నీటి మట్టం పెరుగునట్లుగా. ఎందుకంటే రైతు పండిస్తేనే మనము మరి ధాన్యం మనకు దొరుకుతుంది. ఇప్పటికే కేజీ బియ్యము 70 రూపాయలకు వచ్చింది. ఎన్ని రూపాయలు? కేజీ బియ్యము 70 రూపాయలకు వచ్చింది. ఇక వర్షాలు లేకపోతే 200 రావచ్చు. కనుక ప్రతి క్రైస్తవుని బాధ్యత ఏంటంటే వర్షం కొరకు ప్రార్థించాలి. మరి ఇంకా ఏమైనా మీ అవసరాలు ఉంటే తెలియజేయండి, ప్రార్థన చేస్తాం. అయ్యా రాజయ్య ఎక్కడికి వెళ్ళాడు? డ్యూటీకి వెళ్ళాడా? దేవుని స్తోత్రం. పోతురాయి రాజయ్య డ్యూటీకి వెళ్ళాడు, క్షేమంగా వచ్చినట్లుగాను ప్రార్థన చేస్తాం. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు సిఎస్ఐ కాలనీ నుండి కానీ, ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేయొచ్చు. అవసరముగా ఎప్పుడు చూపించుకోవాలి.
అయ్యా సహాయం దయచేసి కార్యంలో జీవించండి, కార్యంలో చేసే కార్యంలో ఎవరైనా అనారోగ్యంగా అస్వస్థపడేది ఉద్యోగ వివాహం దూర ప్రాంతంతో విద్యార్థులను జ్ఞానిస్తుంది. దేవ సహాయం అయితే దూర ప్రాంతం ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులు అయ్యా సహాయం దయచేసి అయ్యా అనేక రక్షించబడినటువంటి సంఘాలను సేవించి మా ప్రభుత్వ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 6 నెలలు మీ రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి 7వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా చేరి స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ధారా కిషోర్ కొరకే మేము ప్రార్థిస్తాం. ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు రక్షించారు. ఆపరేషన్ అయింది, ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరిచారు. సంతోషముతో నడుచుటకు మీ కృపను అనుగ్రహించారు. ఒక తల్లిగా మరియమ్మ తన కుమారుని విషయంలో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. భర్తను బట్టి, కుమార్తెలను బట్టి కూడా మీకు స్తోత్రం. కిషోర్ తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మీరు ఆశీర్వదించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంతోషముతో దేవుని సన్నిధికి నడుచున్నట్లుగా మీరు కార్యమును జరిగించమని అడుగుతారు. పాల్ CA పరీక్షలు రాశాడు. మరి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సాయిబండ శ్వేత రేపు ఉదయము అనంతపురంలో పరీక్షలు రాయిచుండగా ప్రతి పరీక్షలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. జ్యోతిర్మయ్ పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. పరీక్ష దినం ప్రకటించుటకు కూడా మీరు కార్యం జరిగించండి. ఆమె భర్తను, కుమారుని మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నారు. ప్రతి కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని ఒక సాక్షులుగా జీవించుటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి వారు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు విభిన్న రీతిగా డ్యూటీలు చేసిన పిల్లలను మీరు ఆశీర్వదించండి. రాజయ్య డ్యూటీకి వెళ్ళాడు. లారీని, డ్రైవర్ను ఆశీర్వదించండి, క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. పెద్ద వదిన మరి కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సింధు భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. హేమావతిని మీరు దీవించండి. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మరి హుసేనమ్మ, ఆమె భర్త, కుటుంబ సభ్యులను దీవించండి. రిటైర్డ్ అయింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో నడుచున్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. జగదీష్ భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వివాహ విషయంలో యేసు ప్రభువా మీకు వందనాలు. సాయిబండ బాబు తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. యవన పిల్లలు పనిలో ఉండి రాత్రి కోడికలకు రాలేకపోతున్నారు, కనికరించు. యేసు ప్రభువా తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబు అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించండి. జాకోబు నూతనంగా ఇంటి పని చేపట్టాడు. మరి చక్కగా కట్టబడుటకు అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి.
గొరక ఓబ్లేస్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. అమ్మాయి హైదరాబాదులోను, కుమారుడు ఢిల్లీలో ఉన్నారు. కొన్ని దయచేయండి. గొరక ఓభయ్య ఆయన భార్య, పిల్లలను మీరు దీవించండి. పిల్లల యొక్క చదువులో మహిమ పొంది. బతల దేవదానం గారు ఆయన భార్య, రంగా ఆయన భార్య, వారి సంతానం దీవించండి. ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు రక్షించారు, మీకు స్తోత్రము. కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. మునిస్వామి జ్యోతిర్మయ్ కుమారుని, కారుని మీరు దీవించండి. జ్యోతిర్మయ్ ఉన్నతమైన ఉద్యోగం కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. మరి పరీక్ష దినం ప్రకటించుటకు అధికారులలో కార్యము జరిగించమని అడుగుతుంది. ఆమె అన్న వివాహ విషయంలో కూడా మీకు పునరుద్ధాయం. కారు ప్రతి నెల ప్రతి కంతు కట్టుటకు సహాయం దయచేయండి. కుమారుని యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. యేసు ప్రభువా భార్యాభర్తను దీవించండి. మునిస్వామి కూడా దేవుని మందిరానికి వచ్చేటకు మీరు కార్యం జరిగించండి. వంశీ తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. వంశీ దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు, కనికరం చూపండి. మరి ఆయన భవిష్యత్తులో కూడా, బాబు భవిష్యత్తులో కూడా వివాహాల విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీకు కొనసాగించండి. యేసు ప్రభువా రామాజీ, ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన చేసి బలహీనతలతో ఉన్నది, కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. బాలస్వామి అక్కను బట్టి ఇసాకు, శ్వేతాలను మీరు దీవించండి. అన్నా చెల్లెళ్ల వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. వసంతరావు ఆయన భార్య, పిల్లలు, మరియమ్మ ఆమె భర్త, వారి సంతానాన్ని కూడా మీరు దీవించండి. ఇన్నయ్య థామస్ టీ షాపును మీరు దీవించండి. ఇంటిలో ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయి, ప్రతి సమస్య తీర్చబడుటకు సహాయమును మీరు దయచేయండి. ఇసాకు దేవుని నీడలో దేవుని లేఖనాలను ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా ముగుస్తోంది. మరి ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చారు. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రంగన్న, అబ్రాం గారు, దావీదు గారు, రాజేష్ గారు, ఆనందం గారు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. మోగమ్మాయి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా మా ప్రియులు దొరై స్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. డిగ్రీ పరీక్షలలో పాస్ అయ్యాడు, CA పరీక్షలు రాశాడు. మరి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు పునరుద్ధరించండి. డాక్టర్ విషయంలో 6 నెలలకు ఒకసారి 1.5 లక్షలు మరి గవర్నమెంట్ వారికి కట్టాలి, మీకు పునరుద్ధరించండి. వేసిన పంట పొలాలను ఇక్కడ యాడికిలోను, ఓత్రమాది పంట పొలాలను మీరు ఆశీర్వదించండి. కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. దొరైస్వామి సోదరులు, సంఘాన్ని మీరు దీవించండి. ఓత్రమాలు తింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా సహాయమును మీరు దయచేయండి. వర్షము కురిపించే శక్తి మాకు లేదు, మేము నిస్సహాయకులం, నిష్ప్రయోజకులం. మీ వైపు చూస్తూ ఉన్నాం. సముద్రాలను కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడుటకు మీ కృపను దయచేయండి. భూమి మీద తొలకరి వాన, కడవరి వాన కురిపించువాడవు నీవే గదా, మీరు కార్యం జరిగించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడుటకు మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కోయటకు మీ కృపను దయచేయండి. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, చెక్ డ్యాములు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దయచేయండి. మా తెలుగు రాష్ట్రం అలాగే ప్రపంచంలోనూ మా దేశంలో మీరే అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె తల్లిదండ్రులను, ఆమె అక్క కుటుంబాన్ని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. నూతనంగా ఇంటి పని చేపట్టాడు, ఇంటి పని దయచేయండి. మైనంపాడు సంఘాన్ని, మాల జనార్దన్ రావు గారు అతను బట్టి వారి కుమారుని కూడా మీరు దీవించింది. మైనంపాడు
దేవా, సంఘము బలహీనతలతో ఉంది, వృద్ధాప్యములో ఉంది. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని మీరు సిద్ధపరచమని అడుగుతారు. యేసు ప్రభువా, విక్టర్ డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను మీరు దీవించారు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ఉద్యోగ పరీక్ష ఉంది, మరి మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయమును మీరు దయచేయండి. దేవా, మరి కోడల యొక్క తల్లిని, అన్న కుటుంబాన్ని దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. తుఫాను పిల్లలను దీవించండి. రమ్య గర్భవతి నైనా కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను, డానీని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబములో, మా కుటుంబంలో అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చుటకు సహాయమును మీరు దయచేయండి. మరి కుమార్తె కృపా సుందరి, ఆమె వివాహ విషయంలోను, ఉద్యోగ విషయంలోను మీ కృపను దయచేయండి. వివాహం జరిపించేంత శక్తి మా తల్లి మీ సన్నిధిలో గోజాడుతూ మేము నిస్సహాయకులం. మీ కృపను దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. పొలం విషయంలో మంచి ధరకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. అత్తమ్మను దీవించండి. యేసయ్య అయిన భార్య పిల్లలను దీవించండి. పెద్ద కుమార్తె వివాహం నిశ్చయమైంది, చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. తారా, రవి, మరియమ్మ, అలాగే జెస్సీను బట్టి మీకు స్తోత్రములు. వివాహము నిశ్చయమైంది, తగిన కాలం ముందు జరుగుటకు మీ కృపను దయచేయండి. ప్రతాప్ గారి కుటుంబాన్ని దీవించండి. ఒక పెద్ద ప్రమాదము నుండి తప్పించారు, మీకు స్తోత్రం అయ్యా. సహాయమును మీరు దయచేయండి. భార్య భర్తలను దీవించండి, భార్య భర్తలను, అలాగే కుమార్తెలో భర్తలను సంతానం కూడా దీవించండి. మరి దేవ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. దివ్య సుందరి జీవితంలో కూడా, ఉద్యోగ వివాహ విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. కిషోర్ ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు, మీకు స్తోత్రం. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. రవి కూడా మార్పు పొంది దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు కృపను దయచేయండి. భార్య భర్తను దీవించండి. మరియమ్మ తన కుమారుని విషయం ఎంతగానో ఏడుస్తూ ఉన్నది, కార్యం జరిగించండి. నైనా మీకు స్తోత్రములు. సంతోషంతో నడుచుటకు మీ కృపను దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రతి అక్కర కూడా తీర్చండి. జూటూరు ఏలియా తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. యేసు ప్రభువా, నరసింహ అయిన భార్య పిల్లలు, చెన్నై అయిన భార్య పిల్లలు, సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులు, తల్లిని మరి దీవించండి. బేసి ఇస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి మరి చేపట్టారు, ప్రతి అక్కర కూడా మరి తీర్చండి. యేసు ప్రభువా, మరి యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. అచ్చమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి. నూతనంగా వస్తున్న ప్రతి కుటుంబాన్ని, స్వరూపమ్మ కుటుంబాన్ని కూడా మరి దీవించండి. మరో రుద్రాలు వస్తున్నారు, దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలు మరి దీవించండి. కుమారులు, వారి భార్యలు, వారి సంతానం దీవించండి. కుమార్తె భర్త, వారి సంతానం దీవించండి. జట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న, వదినమ్మ పిల్లల యొక్క వివాహ విషయాలను మీకు కొని దయచేయండి. బిషప్ ఆయన భార్య పిల్లలు మీరు దీవించండి. సన్ని 3 నెలల జీతాలు దాకా ఇబ్బందులు గురి అవుతున్నాడు, కనికరం చూపండి. పెద్ద అమ్మాయిని దీవించండి. రేపు శ్వేత పరీక్షలు రాస్తుండగా మీకు కొని దయచేయండి. యోహాను, భారతి వారి సంతానంను, కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని కూడా మీరు దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. చిన్నయేసు గారు, కరణమ్మక్క కుమారుడు, కుమార్తెను దీవించండి. షారూన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది, మీ కృపను దయచేయండి. పాలు విషయంలో, ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. సుందర్
ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు దీవించండి. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను బట్టి దీవించండి. నిసి, సునీల్ వివాహ విషయాలలో మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాం. సుప్రభువా, కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజబాయి అంటే మీ పిలుపు తీసుకున్నాం. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామ్మూర్తి గారు కుమార్తెలు, కుమారుని రక్షణ విషయంలో, ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. గుంటూరు, యశు ప్రభువ, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనసీలు సంఘాలను దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించటం మీ కృపను దయచేయండి. మా మండలాన్ని, మా తాలూకాను, మా జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. జానుపాలు మీ పిలుపు తీసుకున్నాడు. భార్య పిల్లలకు ఆదరణ దయచేయండి. రాత్రి మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని, శ్యామలమ్మ కుటుంబ సభ్యులను, యశవేడి ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాత్రి మహిమ పొందండి. రేపటి పని కొరకై సిద్ధపరచమని ఆశీర్వదించు. హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మరి శిరీష కుమార్తె డెంగూ జ్వరంతో బాధపడుతూ ఉంది. మీరు ముట్టి స్వస్థపరచండి. భర్తను, కుటుంబ సభ్యులను కూడా దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.